వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో ముఖ్యమైనవి పాడి పోషణ, గొర్రెల మేకల పెంపకం, కోళ్ల పెంపకం. ఈ మూడు రంగాలు గ్రామీణ రంగాన్ని బలోపేతం చేసేవే. అయితే ఎక్కువ లాభాలు రావాలంటే నాటుకోళ్ల పెంపకం ఎంతో మంచిది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజలకు ఆరోగ్య రక్షణతో పాటు మంచి బలాన్ని ఇచ్చేది కూడా నాటుకోళ్ల మాంసం, గుడ్లు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరింతగా మనం నాటుకోళ్ల పెంపకం, యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ముఖ్యమైనవి పాడి పోషణ, చేపల పెంపకం, కోళ్ల పెంపకం. ఇవి ప్రధానమైనవని చెప్పొచ్చు. గ్రామీణ యువత, మహిళలు కూడా ఈ ప్రధాన రంగాల్లో కృషి చేస్తే మంచి లాభాలు పొందవచ్చు. అనాదిగా మనకు ఒక సామెత ఉండేది, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఎక్కువ లాభాలుంటాయని. దానివల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో ముఖ్యమైనది నాటుకోళ్ల పెంపకం. తక్కువ స్థలంలో కూడా ఎక్కువ లాభాలను పొందే ఆస్కారం ఈ నాటుకోళ్ల పోషణకే సాధ్యం. నాటుకోళ్ల గుడ్లు, మాంసానికి అధిక డిమాండ్ ఉంది. అలాగే గ్రామీణ మహిళలు, యువతకు ఈ నాటుకోళ్ల పోషణ ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఎలా చూసినా నాటుకోళ్ల పోషణ అత్యంత లాభదాయకమని చెప్పొచ్చు. నాకున్న 7 ఎకరాల పొలంలో బత్తాయి తోట, మామిడి తోట ఉండగా అదనంగా కొద్దిగా బలషెడ్ మాది పాతది ఉండే, డైరీ ఫామ్ బంద్ చేసిన 2 సంవత్సరాల తర్వాత నాకు కొద్దిగా చుట్టుపక్కల గ్రామంలో ఉన్న కోళ్ళని కలెక్ట్ చేసి ఒక 50 కోళ్ళ తీసుకొచ్చి షెడ్లో పెట్టేసి, తర్వాత గుడ్లు రోజుకి ఎక్కువ స్థలంగా నాకు కొద్దిగా పొదిగేయడానికి ఇబ్బంది అయితే నేను ఒక ఇంక్యుబేటర్ కానీ తెచ్చేసుకున్నాను, 600 కెపాసిటీ. దాన్ని తెచ్చేసుకొని డైరెక్ట్ గుడ్లు తీసుకుపోయి మిషన్ వేసుకొని 21 డేస్కు చిక్కు వస్తాయి. చిక్కు వచ్చిన తర్వాత సపరేట్గా ఒక రూమ్లో పెంచి దాన్ని 40-45 డేస్ రూమ్లో పెంచి తర్వాత ఫ్రీ రేంజ్లోనే వదిలేస్తాము. మన తోటలో అక్కడక్కడ బత్తాయి తోటల, మామిడి తోటలో దిగి తినొచ్చి ఫీడ్ ఖర్చు ఏం లేకుండా మనతో వండే వడ్లు, జొన్నలే కానీ తైదలే కానీ వేసుకోం తప్ప వేరే ఫీడ్ ఖర్చు ఏం లేదు. ఏమంటే కొద్దిగా చిన్నపిల్లలు మాత్రం బ్రూడింగ్ సెక్షన్ ఉన్నప్పుడు బాయిలర్ ఫీడ్ కంపల్సరీ వాడతాము 45 డేస్. దాని తర్వాత ఇక ఫీడ్ ఖర్చు అనేది ఏం లేకుండా ఫ్రీ రేంజ్లో తిరిగి వచ్చి తిని ఉంటాయి. ఈ రోజు దాదాపుగా మన దగ్గర 50 కోళ్ళతో పెట్టినప్పుడు ఈ రోజు దాదాపుగా నా దగ్గర 400 పెద్ద కోళ్ళు ఉంటాయి. ఎవరన్నా ఆర్డర్ ఇచ్చి పిల్లలు కావాలంటే చిక్కు ఇనంగా ఇస్తున్నాము. చిక్కు ఇయంగా మిగిలినదే నా దగ్గర పెంచుతాము. ఈరోజు బాగుంది. నాటుకోళ్ళ ఎక్కువ పెట్టుబడి లేకుండా తక్కువ వన్ టైం పెట్టుబడితోటే పెద్ద పెట్టుబడి పెట్టకుండా తక్కువనే నాటుకోళ్ళది సక్సెస్, నాకైతే సక్సెస్ ఉంది. పెద్ద ఇబ్బంది ఏం లేకుండా మంచిగా ఉంది. ఇక దీనికి కొద్దిగా గవర్నమెంట్ సహకరిస్తే వేరే షెడ్డును పెంచి నాటుకోడి చికెన్ సెంటర్ పెడదాం అనుకున్నా. లోకల్లో పెట్టి నాటుకోడి సప్లై చేద్దామని ఆలోచన బాగుంది. పెద్ద పెట్టుబడి ఏం లేదు, దీనికి మంచిగానే ఉంది ప్రస్తుతానికి.